అన్నింటిలో అంగన్వాడీ మిడ్ డే మీల్స్ ఆశా వీళ్ళందరూ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇవాళ సిఐటిలో న్యాయంగా సమస్యలు పరిష్కారం చేయకపోతే చెప్తున్నా అవసరమైతే పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం, సాధించి తీరుతాం. అక్రమాలాగుంటే తీయాలి, అక్రమాలాగుంటే తీయాలి. కార్మికుల పట్ల జిందాల్ యాజమాన్యం ముందు పెట్టి నశించాలి, కార్మికుల పట్ల జిందాల్ యాజమాన్యం ముందు పెట్టి నశించాలి, యాజమాన్యం ముందు పెట్టి నశించాలి, యాజమాన్యం ముందు పెట్టి నశించాలి. పోరాడి తీరుతాం, పోరాడి తీరుతాం, పోరాట మార్గం. జిందాల్ యాజమాన్యం 17వ తేదీన కొత్త వలసలో ఉన్న పరిశ్రమని అక్రమంగా లాకౌట్ విధిస్తూ కార్మికుల్ని రోడ్డు మీద పడేసింది. ఇది యాజమాన్యం కార్మిక చట్టాలు ధిక్కరించి కార్మికులకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా లాకౌట్ విధించడాన్ని ఈరోజు కార్మిక వర్గం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది, ఖండిస్తూ ఉంది. ఈరోజు యాజమాన్యం దేశంలోనే ప్రపంచంలోనే లాభాల్లో నడుస్తూ కొత్త వలసలో మాత్రం నష్టం ఉందని చెప్పేసి మూసివేయడం అనేది అన్యాయం అని చెప్పేసి ఈరోజు కార్మిక వర్గం అంతా వేలెత్తి చూపుతూ ఉంది. ఈరోజు యాజమాన్యం 3 రోజుల్లో మీ సమస్య స్పష్టం చేస్తాను, టాప్ మేనేజ్మెంట్తో మాట్లాడుతామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జిఎం ఇతర అధికారులు చెప్పారు. ఈరోజు ఎటువంటి మాట్లాడకుండా రేపు డీసీఎల్తో చర్చలు ఉన్నాయి కాబట్టి అక్కడ చెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఊరు దాటిన తర్వాత ఒక మాట, ఊరు దాటిన తర్వాత మరో మాట అని చెప్పేసి ఈరోజు యాజమాన్యం చెప్తా ఉంది. ఖచ్చితంగా ఈరోజు 320 కుటుంబాలు గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ వాళ్ళ అర్థాన్ని చిందించి ఈ సంస్థ అభివృద్ధికి చాలా కృషి చేశారు. అటువంటి కార్మికుల్ని ఈరోజు అక్రమంగా రోడ్డు మీద పడేయడం అనేది అన్యాయం అని చెప్పేసి ఈరోజు సిఐటికి మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా యాజమాన్యం కార్మికుల కోసం ఆలోచించాలి, వెంటనే ఈ లాకౌట్ ఎత్తివేయాలి, సమస్య స్పష్టం చేయాలి, కార్మికుల ఉపాధికి కల్పించాలి. లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. ఇప్పటికే ప్రస్తుత రాజకీయ నాయకులు, మాజీ నాయకులు, సర్పంచులు, ఎంపీపీలు మొత్తం అందరూ కూడా ఈ కార్మిక వర్గానికి మద్దతు తెలియజేశారు. ఖచ్చితంగా అన్ని సంఘాలు మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. యాజమాన్యం కానీ వెంటనే స్పందించి సమస్య స్పష్టం చేస్తే మంచిదే, లేకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. భవిష్యత్తులో జరిగే పరిణామాలకి యాజమాన్య బాధ్యత వహించి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ధన్యవాదాలు.